వంటగది గాని పూజ గదిలో గాని ఈ పరిహారం చేయండి. ఎక్కువ శాతం మీరు వంటగదిలోనే పరిహారం చేస్తే మీకు ఫలితాలు మెండుగా ఉంటాయి. ఒక గాజు బౌల్ తీసుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క బౌల్ మళ్ళీ మనం ఉపయోగించకూడదు. గాజు బౌల్ కానీ మట్టి బౌల్ కానీ తీసుకోండి. ఇక ఒక ₹5 బిళ్ళ కావాలి, చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ కావాలి, చిటికెడు నల్ల నువ్వులు కూడా కావాలి ఈ పరిహారానికి. అయితే ఇక సాయంత్రం 7 గంటలు దాటాక ఈ యొక్క పరిహారాన్ని చేసుకోవాలి. ఒక గాజు బౌల్ లేదా మట్టి బౌల్ తీసుకోండి. అందులో గుప్పెడుకు పైగా ఉప్పును వేయండి. అందులో చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేయండి, చిటికెడు నల్ల నువ్వులు వేయండి. ఆ తర్వాత ₹5 బిళ్ళ దాని మీద పెట్టండి. ఇక ఆ బౌల్ ని చేతిలోకి తీసుకుని సంకల్పం చెప్పుకోండి. ఆ యొక్క కష్టం నుండి బయటపడాలి అంటూ కులదైవం లేదా ఇష్ట దైవానికి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని ఆ తర్వాత ఆ యొక్క బౌల్ తీసుకుని మీరు ఇంటి నుండి బయటకు వచ్చేసి ఎక్కడైనా దూరంగా ఒక చెట్టు మొదట్లో ఒక గోతిని తీసి అందులో ఈ యొక్క బౌల్ ని ఉంచేసి మట్టితో కప్పేయండి.